అందరికీ నమస్కారం. ఈరోజే వైశాఖ సోమవారం మరియు పరశురామ ద్వాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఈ కథలు వినడం వల్ల అదృష్టంగా భావించాలి. ఈ కథలు ఈరోజు వింటే మన జన్మల పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి, అదృష్టం పడుతుంది. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది, మహాపాపాలైన కాలి బూడిదైపోతాయి. ఈ కథను వింటే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు. మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కూడా కొంచెడు పాలను శివుడికి ఆరగింపజేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాల్సిన పని పడింది. దాంతోపాటు తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని, అదేమిటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము. ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమం తల్లి. వెళ్తాం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సాహస కత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పట్టి చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. సరేనంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా సానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పల్చటి కొంగును పాల మీద కప్పి సరాసరి గురికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసింది. ఎదురుగా నిలబడి ఉంటే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలానే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. మా నాన్న చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఏం లోపం జరిగింది? శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. ఇక శివుడు వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సరిపాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపానన్నా? ఆవు పాలు కాదనా? ఓని ఆకలిగా లేదా? మోకం మొత్తిందా? వద్దున లేవనా? వీటి మీద ఏమైనా మనసు పెట్టుకున్నానన్నా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపని చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? ఓని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బ్రతిమిలాడుతుంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకేమైనా కావాలా? ఏం కావాలో అడుగు, నిమిషంలో తెచ్చిస్తా. కానీ తాగకుండా మాత్రం అసలు నన్ను ఏడిపించకు. ఓ లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ,
తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ ఎలా బుద్ధగించిందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమిలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ. మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతిలో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు. దిన్నెని తీసుకొని పాలన్నీ తాగేశాడు. ఇక పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం అది శివుడికి బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటం, శివుడు త్రాగటం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మ నానమ్మను చూసి ఎగిరి గంతున వేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. ఇక పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం మొత్తం చెప్పింది. శివదేవుడు పాలు నమ్మలేదు పాప మాటలు. శివుడు పాలు త్రాగడం ఏంటి? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేసావా లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా కూడా పాప మాట నమ్మలేదు శివదేవుడు. మరునాడు పాప కంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓష్, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ తాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? జరిగిందంతా కూడా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్తుతింపబడింది. ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. శివలోకం పొందుతారు. ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. ఈరోజే పరశురామ ద్వాదశి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీ మహావిష్ణువు దశావతారంలో పరశురామ అవతారం ఒకటి. త్రేతాయుగం ప్రారంభంలో జరిగింది. అధికార బలంతోనే విర్రవీగుతున్న క్షత్రియులను శిక్షించిన అవతారం ఇది. పరశురాముడు అంటే పరశు అంటే గండ్రగొడ్డలి అని అర్థం. ఆయన అఖండ పరశువును పొంది పరశురాముడయ్యాడు.
భృగు వంశానికి చెందినవాడు గనక భార్గవరాముడు అని కూడా పిలుస్తారు. అసలు పరశురాముడు గొడ్డలి ఎందుకు పట్టాడు? క్షత్రియ వంశాలను 21 సార్లు ఎందుకు అంతం చేశాడు? తన కన్న తల్లి తనను ఎందుకు నడిగాడు? పూర్తి వివరణ తెలుసుకుందాం. పరశురాముడు త్రేతాయుగం మొదటి కాలానికి చెందినవాడు. పరశురాముడు చిరంజీవి అని, ఆయన ఇంకా చిరంజీవిగా కేరళలో ఉన్నాడు. మహేంద్రగిరికి చెందిన ట్రావెన్కోర్ ప్రాంతంకు జీవించి ఉన్నాడు. హిందువులు విశ్వసిస్తారు. ఇక పరశురాముడి వృత్తాంతం తెలిపే పురాణ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం అగ్నిదేవుడికి ఆకలి వేసింది. అగ్నిదేవుడు తన ఆకలిని తీర్చమని అడగడానికి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే భూమిపై చాలా ప్రాంతాలలో కార్తవీర్యార్జునుడు రాజ్యంలో ఉండేది. అలా కార్తవీర్యార్జునుడి దగ్గరకు అగ్నిదేవుడు వెళ్ళగా అగ్నిదేవుడితో ఇలా చెప్పాడు. అగ్నిదేవ, ఈ భూమి మీద నీవు ఎక్కడికైనా వెళ్ళు, ఎంత కావాలో తిను, నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడు. ఇక అగ్నిదేవుడు అడవిలోకి వెళ్ళి కాల్చి తినటం మొదలు పెడతాడు. అలా అడవులను కాల్చుతూ వెళ్తున్న అగ్నిదేవుడు ఒక అడవిని కాల్చడానికి వెళ్ళగా ఆ అడవిలో మాపవాహన మహర్షి ఉంటాడు. అతను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని ఆశ్రమాన్ని కూడా కాల్చి అగ్నిదేవుడు తినివేస్తాడు. అది చూసిన మహర్షి ఎంతో కోపించి దీనికి కారణం కార్తవీర్యార్జునుడు అని గ్రహించి ఈ క్షత్రియులకు అధికారం బాగా పెరిగిందని, వారి అహంకారం అణచాలని శ్రీ మహావిష్ణువును కోరాడు. ఆ మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా భూమిపైకి వస్తానని చెప్పాడు. ఇక ఆ కాలంలో భృగువంశం చాలా శక్తివంతమైంది. భృగువంశానికి చెందిన మహా తపస్వి రుచీకుడు. రుచీకుడికి పెళ్లి వయసు రాగానే కుశవంశానికి చెందిన మహారాజు అతడి కూతురు అయిన సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని రుచీకుడు వెళ్ళి గాంధీని అడుగుతాడు. దానికి గాంధీ రుచీకుడితో ఇలా అంటాడు. మహర్షి, నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేయాలి అంటే నున్నటి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాలు తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇక రుచీకుడు వర్ణదేవుడు ప్రార్థించి నున్నటి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాలను తెచ్చి మహారాజు గాడికి ఇచ్చాడు. అంతటా గాది మహారాజు సంతోషించి తన కూతురు అయిన సత్యవతిని ఘనంగా వివాహం చేపిస్తాడు. ఇలా కొంతకాలం తర్వాత తనకు మరొక కొడుకు కావాలనే కోరిక కలిగి తన తల్లికి కూడా అలాంటి కోరిక ఉందని, నాకు నా తల్లికి సంతానం కావాలనే కోరిక ఉందని రుచీకుడికి సత్యవతి చెప్తుంది. దానికి సరేనని ఒప్పుకొని దానికి తగిన యజ్ఞం ఒకటి చేస్తాడు రుచీకుడు. 2 పండ్లను మంత్రించి, ఒక పండును నువ్వు తిను, ఇంకొక పండుని తల్లికి ఇవ్వని చెప్తాడు. కానీ సత్యవతి సంతోషంలో ఆ 2 పండ్లు తారుమారై ఒకరు తినాల్సింది మరొకరు పొరపాటున తిన్నారు. ఇలా తిన్నాక తప్పు తెలుసుకున్న సత్యవతి మరి ఇప్పుడు ఏం చెయ్యాలని రుచీకుడిని అడుగుతుంది. దానికి రుచీకుడు ఇలా అంటాడు. నీవు తపస్సులు చేసుకునే బ్రాహ్మణుడికి జన్మనివ్వాల్సిన దానవు. నీ తల్లి రాజు కాగల వారికి జన్మనివ్వాల్సి ఉంది. ఇప్పుడు అది తారుమారైంది కాబట్టి నీకు బ్రాహ్మణుడైన కొడుకు పుడతాడు. కానీ రాజవంశ లక్షణాలతో యుద్ధం అంటే ఇష్టం కలిగి ఉంటాడు. నీ తల్లికి రాజవంశం వాడు పుడతాడు. కానీ బ్రాహ్మణ లక్షణాలు ఉండి తపస్సులు చేసుకుంటూ ఉంటాడని చెప్తాడు. అది విని సత్యవతి ఎంతో బాధపడి ఇలా జరగకుండా ఏదైనా చెయ్యమని వేడుకుంటుంది. దానికి రుచీకుడు, అయితే నీకు పుట్టే పుత్రుడు సాధు ప్రవర్తనతో పుట్టి ఋషి అవుతాడు. కానీ అతనికి పుట్టబోయే పుత్రుడు అంటే మన్మడు మాత్రం మహా ఉగ్రమైన స్వభావం కలిగిన వాడై పుడతాడు. వరం ఇచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని అని ఋషి పుడతాడు. జమదగ్ని రేణుకాదేవిని వివాహం ఆడతాడు. రేణుకాదేవి రేణుకాను మహారాజు యజ్ఞం చేయగల లభించిన కూతురు. ఇక జమదగ్ని రేణుకలకు శ్రీ మహావిష్ణు పరశురాముడిగా చిన్న కొడుకుగా పుడతాడు. ఆయనకు యుద్ధ విద్యలంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి మహాప్రతివ్రత. ఆమె తమ భర్త యజ్ఞానికి వినియోగించే నీటిని నది నుండి తెస్తూ ఉండేది. ఆమె యొక్క పాతివ్రత్య భక్తితో ఇసుకతో కుండను చేసి ఆ కుండలో నీరు తెచ్చేది. ఇసుకతో కుండను చేసే శక్తి ఈమెకు ఒక్కదానికే ఉండేది. ఆ విధంగా ఒకరోజు ఇలా యజ్ఞం కోసం నీటిని తీసుకురావడానికి వెళ్ళిన రేణుకాదేవి ఇసుకతో కుండను చేసింది. కానీ అంతలో ఆ నదిలో అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో
సరసాలాడుతూ స్నానం చేస్తూ కనిపించాడు. రేణుకాదేవి ఆ దృశ్యం చూసి తాను అలా ఆనందిస్తే బాగుండు అని మనసులో క్షణకాలం అనుకుంటుంది. అలా కొంతసేపు ఆ దృశ్యం చూస్తూనే ఉంది. అలా ఆలస్యంగా తిరిగి వస్తుంది. కారణాన్ని జమదగ్ని తన దివ్య దృష్టితో చూసి ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన నలుగురు కొడుకుల్ని పిలిచి ఇలా అంటాడు: బిడ్డలారా, మీ తల్లి ఈరోజు ఒక చెడు ఆలోచన చేసింది. కాబట్టి మీలో ఎవరైనా ఈమె తలను నరకండి అని ఆజ్ఞాపిస్తాడు. కానీ తల్లి తల నరకడానికి ఎవరు ముందుకు రాలేదు. దాంతో మరింత ఆగ్రహానికి గురించిన జమదగ్ని ఆ నలుగురు అన్నదమ్ములని జంతువుల్లా మూర్ఖులైపోండి అని చెప్పించారు. ఈలోగా ఆఖరివాడు చిన్నవాడు అయిన పరశురాముడు అక్కడికి వచ్చాడు. అప్పుడు అతనితో జమదగ్ని ఇలా అంటాడు: పరశురామ, నీ తల్లి తప్పుడు ఆలోచన చేసింది. వెంటనే ఆవిడ తలను నరికివేయి అన్నాడు. ఇక తండ్రి ఆజ్ఞను ఆలస్యం చేయకుండా తన గొడ్డలితో ఒకే వేటుతో తన తల్లి శిరస్సును నరికివేశాడు. తండ్రి ఆజ్ఞను పాటించినందుకు జమదగ్ని ఎంతో సంతోషించాడు. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఇక ఆలస్యం చేయకుండా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని, అలానే తన అన్నలను కూడా శాప విముక్తులను చేయమని, మీరెవరికి ఏ జరిగిన కథ గుర్తుకు ఉండకూడదని వరం కోరాడు. ఆ విధంగా జమదగ్ని వరం ఇచ్చాడు. ఇక రేణుకాదేవి వెంటనే బ్రతుకుతుంది. సోదరులు కూడా ఎప్పటిలాగే జీవిస్తారు. ఒకసారి పరశురాముడికి గురువును చూడాలని కోరిక కలిగింది. ఆ విధంగా గురువు ఆశ్రయానికి వెళ్ళాడు. పరశురాముని చూసిన గురువు చాలా సంతోషిస్తాడు. అలా కొంతకాలం భృగువు ఆశ్రమంలో ఉంటాడు. ఒకరోజు భృగువు పరశురాముడితో ఇలా అంటాడు: పరశురామ, నీవు ఇలా కాలం వృధా చేయక నీవు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి అస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకో. అది నీకు చాలా అవసరమని చెప్పాడు. ఇక భృగువు చెప్పిన విధానంగా పరశురాముడు మహాశివుడికై ఘోర తపస్సు చేశాడు. అంతటా మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకు అస్త్ర విద్యలన్నీ కావాలని కోరుతాడు. దానికి పరమశివుడు: పరశురామ, నేను ఇచ్చే అస్త్రములను భరించే శక్తి ప్రస్తుతం నీకు ఇంకా రాలేదు. నీవు వెంటనే వెళ్ళి ఈ లోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి దేవతలందరినీ పూజించి మళ్ళీ తపస్సు చేయి. అప్పుడు అస్త్రములు ఇస్తానని చెప్పాడు. పరశురాముడు ఆ విధంగా చేసి మళ్ళీ హిమాలయాలకు వచ్చి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచాక మహాశివుడు పరశురాముని పిలిచి: పరశురామ, స్వర్గలోకంపై రాక్షసులు దండయాత్ర చేశారు. ఇంద్రుని తరిమివేశారు. ఇంద్రలోకాన్ని ఆక్రమించారు. నీవు వెళ్ళి వెంటనే వారితో యుద్ధం చేసి ఇంద్రుడికి పదవి ఇప్పించమని అంటాడు. అంతటా పరశురాముడు మహాశివుడితో: పరమాత్మ, నా వద్ద ఎటువంటి ఆయుధం లేకుండా యుద్ధం ఎలా చేయగలను అని చెప్పాడు. ఇక మహాశివుడిని దగ్గర అస్త్ర విద్యలు అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై శివుడి ద్వారా అఖండ పరశు అంటే గండ్రగొడ్డల్ని పొంది పరశురాముడు అయ్యాడు. ఇక స్వర్గంలోకం వెళ్ళి ఆ గండ్రగొడ్డలితో రాక్షసులందరినీ సంహరించి సింహాసనాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ తర్వాత పరశురాముడు తిరిగి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తండ్రికి సహాయం చేస్తుంటాడు. కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జపించడం వలన గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులు పొంది మహావీరుడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు కార్తవీర్యార్జునుడు ఒకరోజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరాడు. జమదగ్ని కార్తవీర్యార్జున్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆమెకు తన పరివారానికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతాడు. కార్తవీర్యార్జునుడు ఆ రుచికరమైన ఆహారం తిని ఈ దట్టమైన అడవిలో ఇంతటి రుచికరమైన ఆహారంను ఇంతమందికి ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యమైందని అడగగా దానికి జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడిందని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని కార్తవీర్యార్జునుడు జమదగ్ని కోరుతాడు. దానికి జమదగ్ని నిరాకరిస్తాడు. ఇక కార్తవీర్యార్జునుడు తన అధికార బలంతో ఆ గోవును తోలుకొని పోతాడు. వారి బలం ముందు జమదగ్ని తట్టుకోలేకపోతాడు. ఇక పరశురాముడు సమిధను తీసుకొని ఆశ్రమానికి వచ్చాక జరిగింది తెలుసుకొని పట్టరాని కోపంతో మాహిష్మతి నగరానికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులను నరికి
తలను తాను గండగొడ్డలికి నరికి వేస్తాడు. కార్తవీర్యార్జునుడు మహాబలశాలి. రావణాసురుణ్ణి కూడా ఓడించాడు. అంతటి వీరుణ్ణి పరశురాముడు తేలిగ్గా సంహరించాడు. తన తండ్రిని సంహరించినందుకు కార్తవీర్యార్జుని కుమారుడు పరశురాముడిపై పగ పెంచుకున్నారు. ఒకరోజు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి జమదగ్ని తల నరికి మాహిష్మతికి తలను తీసుకుని వెళ్ళారు. ఇక పరశురాముడు ఇంటికి వచ్చేసరికి తల్లి రేణుకాదేవి తండ్రి శవంపై పడి 21 మార్లు గుండె బాదుకున్న దృశ్యం చూసి పట్టరాని కోపంతో మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జుని కుమారులని వెంటాడి చంపుతాడు. వారి బంధువులను కూడా ఒక్కరు కూడా మిగలకుండా సంహరించాడు. ఇక శుక్రాచార్యుడు వచ్చి తన వద్ద ఉన్న మృత సంజీవిని విద్య చేత జమదగ్ని మహర్షి తలను బ్రతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. 5 సరస్సులను క్షత్రియ రక్తంతో నింపి పరశురాముడు తన తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియులలో దశరథుడు వంటి కొద్ది రాజులు గోవుల మందలు దాక్కుని తప్పించుకున్నారు. తర్వాత పరశురాముడు భూమినంతటిని కశకునికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు. ఈరోజు ఈ పురాణ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే వైశాఖ సోమవారం, పవిత్రమైన రోజు. ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులే. ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మల పాపములు మొత్తం పటాపంచలైపోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు. భగవంతుని యందు మనసు లభించటం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవటం కూడా ఈశ్వరానుగ్రహమే అనుకోగలిగేటువంటి సంపన్నత కలిగిన హృదయం కలవాడు. ఆయన భార్య పేరు సురేఖ. ఆమె మహాసౌశల్యవతి. భర్తను ధర్మం నందు నిరంతరం అలవర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు: ఏమిటి నీ వెర్రి? ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది? అటువంటి బిడ్డల కోసం ఎందుకీ నీకు అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనసు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అడిగింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా కూడా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవడానికి దోషం నీతో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుని అడుగుతాను అని చెప్తాడు. తర్వాత ఆయనకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒక దానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దానిని తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికి ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని
ఈశ్వరుడి యందు మనసు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతుంది కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత ఆటం చేసింది. ఇక ఆవిడ మాటలు కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్దవారి భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగాలను అర్చన చేసేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా అంత పాపం ఇంత అంచనతో విడిపోయింది. ఇప్పుడు ఆమె 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగపిల్లవాడిని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్ద అవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది. వాడికి వివాహం చేశారు. వీలైతే సుదేహను గౌరవంగా చూశారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడిని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణమని తెలిసి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళకంట నీటి దారములు కారుతుండగా గుండెలు బాదుతూ ఏడుస్తూ తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు అనుకూలంగా ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ, కృష్ణ ఏడవదే అని చూస్తుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటి అంటే ఆమె ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగాన్ని పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు. ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మార్లు అన్నాడు. కానీ తల్లి అయిన కృష్ణ, నాయన నీవు మాట్లాడేదే తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామిని రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కనులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసిందని చెప్తాడు. ఇక కృష్ణ ఆ మహాశివుణ్ణి పలు విధాలుగా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లనే కదా నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదాల యందు భక్తి నాకు ఎల్లవెల్ల కలిగేలాగా చెయ్యి. మా అక్క వలనే కదా నాకు కొడుకు కలిగాడు.
మా అక్క వలనే కదా నాకు నీ యందు పోలిక కలిగింది. ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించి అంది. ఆమె మాటలకు కృష్ణ ఆ మహాశివుడు శాంతించి, సరే, నేను నీకు కనబడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగాలను తీసుకొచ్చి కలిపావో, ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలుగు. నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వారందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుసుకోవాలి. ఒకసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్న వారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి. నా అవతారం ప్రకటితం అవ్వడానికి కారణం నువ్వే. కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి. నా పేరుడు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అని. కృష్ణేశ్వరుడు ఎక్కడ వెలజాడు. మింబట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, 101 తరాలు నీ యొక్క వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించుతూ ఉంటారు. అలాంటి వరాన్ని ఇస్తున్నాను. నీ ఎక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఇక నుండి నాకు మహాభక్తురాలైపోయిందని వీటన్నిటినీ కూడా కృష్ణ అడగలేదు. కానీ భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరాలను ఇచ్చేశాడు. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. కాబట్టి మహాశివ పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి ఎలాంటి పాపమైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, 2 కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్నా పడుకు నిండా తినకుండేది కాదు. అలాగే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు, ఈ బ్రతుకు బతికే కన్నా ఒక ఊర్లో రోడ్ల పెంట తిరిగి అడుక్కునేది బెటరు అంటూ తెల్లవారుతూ ఉండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా, ఒక చోటనే లేదు, ఎక్కడ పుట్ట గడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాలంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నవి తాగుతున్నవి నాకు చెప్పాలి. నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధం ఆడినట్లయితే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇలా పెద్ద పని కాదనుకొని అప్పటికప్పుడే రాజుగారికి అంతా అయిపోయినట్టుగా ఆనందం కలిగింది. ఇక ఆ రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మరునాడు అతడు తెల్లవారుతూ ఉండగా గుర్రపు శాలకు వెళ్ళాడు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో నీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు గాలిసుతో ఒక వాడి వెనకాల పరిగెత్తాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. పండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రా బాబు రా, చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలి కేసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే అవకాశం లేదని చెప్పి అందించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. వృద్ధురాలు అతని ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట అతడు లేచి నిలబడి, ఇలా నేను తిన్నగా మా ఇంటికి పోతాను. రాజుగారి దగ్గరికి వెళ్ళడం వృధా.
వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడుగుతాడు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు. ఇంతోటి దానికి అక్కడికి వెళ్ళడం దేనికి అని పెద్దవాడు అన్నాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు? గుర్రాలు గడ్డి తిన్నాయి, నీరు తాగుతాయి. రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అతడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూ ఉంటే రాజు ఇలా అన్నాడు. గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు. మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీరు తాగాయి అని చెప్పాడు. ఇక రాజు వాటి పట్టుకొని చావచితగ్గొట్టి పంచించి వేయండని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పూసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా కూడా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలాడు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి, నాతో పాటు పందెం వేసి పరిగెత్తనని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి ఒళ్ళు చెమటలు వీగగారుతూ ఉన్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు. రా బాబు రా, చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది. దానికి అతను, నేను నీకు చిక్కిన మాట అప్పటి కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు. ఇక అతడికి అలుపు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు. కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాన్ని వీపు మీదకెక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యంలో ఉన్న ఒక దేవాలయంలోని ప్రాకారంలోకి వెళ్ళి నిలిచాయి. అదే వాటి గమ్యస్థానం అని గ్రహించిన చిన్నవాడు ఆ వెక్కిన గుర్రం నుండి కిందకి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరికి పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7 రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మాయల మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము. మనుషులు తాగే పానీయాలు తాగుతాము. మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు గనక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలను నరికివేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పేదరాజు కుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకెళ్ళి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతులా పట్టుకుని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దానిని నీవు 3 గుప్పలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీరును 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేటగా ఎత్తగలిగాడు. తర్వాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణలో ఉంటే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారుడితో పాటు ఆ పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు.
సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా కూడా గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారుడు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు అత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నీరు స్రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజు ఇలా అడిగాడు, గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మనుషులు తిన్నాయి, మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్ని ఇచ్చి అల్లుని చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అంతలో పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు అతిథి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాల్లో మెడ నరకాలంటే అతడికి చేతులు రాలేదు. చివరికి సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలోనే ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. 7 రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాచేసింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుకు పెళ్లిని చేయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు. మొగలి పువ్వుతో ఆ మహాశివుని పూజించరాదు, ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది. అసలు ఎందుకు మొగలి పువ్వు శివుడికి పూజకు పనికిరాదు? శివపురాణ వివరణ తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు పితృపాక్య పరిపాలన కోసం సీత లక్ష్మణ సహితంగా అడవులకు వెళ్ళాడు. వారు పల్గుని నదీ తీరంలో పితృడు శ్రాద్ధము పెట్టవలసి వచ్చింది. శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుడిని దగ్గరలో ఉన్న మునివాటిని పంపాడు. సమయం మించిపోతున్న లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. కారణం ఏమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నం దాటిపోతుంది. అపరాహ్నం దాటితే స్వార్థం పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. ఇక సీతాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే, ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది. వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారు ఎవరో తెలుసుకుందామని, మహనీయులారా మీరెవరు అంది. వచ్చిన వారిలో ఒకరు, నేను మీ మామ దశరథుడును, ఈయన నా తండ్రి, ఈయన నా తాత, ఈ పిండ ప్రదానంతో మేము తృప్తి చెందాము అన్నారు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలని. నేను పెట్టిన పిండం మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అంది. దానికి దశరథుడు, ఫల్గుని నదిని ఆ పరస్పరం వేస్తున్న ఆవును అక్కడే అగ్నిదేవుడి మొగలిపూడు సాక్ష్యం చెప్పి పితృదేవతలకు అంతర్ధానమైపోయారు. ఇక స్వార్థానికి కావలసిన వస్తువులు రామలక్ష్మణులు పరుగున వచ్చారు. వస్తూనే రాముడు సీతతో, వేలమించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయన్నాడు. అంతటా సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. స్వార్థం పెట్టుట కొడుకుల పని. పుత్రులు శ్రద్ధాభక్తులతో స్వార్థం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాని కొడలు తద్దినం పెట్టడం, పితృదేవతలు తాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాజు. ఇక సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్ష్యమని కోరమని అడిగింది. సాక్షులు కోరలేదు. చేసేదేమీ లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది. రామ లక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు. దానికి వారు, కుమార, ఇంతకుముందే సీత స్వార్థం పెట్టింది, మేము తృప్తి చెందాము. ఇక పితృశేషము మీరు భుజించండి అన్నాడు పితృదేవతలు. అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు కాను ఫల్గుని నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూడడానికి అయోగ్యమని,
మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చనీచము లేకుండా సర్వభక్షకుడు అవుతాడని చెప్పించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని రెండవ పువ్వు సంపెంగ పువ్వు. అవును, సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం. అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివ పూజకు పనికిరాదో శివపురాణ వివరణ తెలుసుకుందాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూకైలాసం అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. ఆ చెట్టు విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకొని నిల్చున్నాడు. అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, నీవెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడ నిలుచున్నాను అన్నాడు. ఇక నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి కనిపించాడు. ఇక నారదుడు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇక నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవడు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు. అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడికి వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడు పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఈ సంపెంగ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడని చెప్పాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కిడు ఇచ్చాడు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగల్లో సగం తీసుకొని ఆవులో కూడా సగ భాగం ఇవ్వమంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుకుంటున్నాడు అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావా, ఆ దృష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగటేదను చూడమన్నాడు. ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గర పోయి, వృక్షరాజా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవరు, ఎందుకు నీ పూలు చేసుకుంటున్నాడని అడిగాడు. దానికి ఆ సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు బ్రాహ్మణుడు హీజం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివ పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రగను పీడిస్తున్నాడు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేలపడి బతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు వీరాధుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ విధంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న శ్రీపురం రాజ్యాన్ని వేలసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవాడు. వీరసేన మహారాజుకు వేట అంటే ఎక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవిలోకి వేటకు బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువులు వేటాడిన రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలో నుంచి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనుక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనుకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి
4 దిక్కులా గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుకొని అందరూ ఒకచోట చేరుకున్నారు. గుర్రం మీద 3 రోజుల ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. చెరుకు, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు మామిడి, పనస, సీతాఫలాలు విరక్కాసి ఉన్నాయి. మధ్యలో తియ్యటి నీటితో కూడిన ఊట బావి ఉంది. ఇక సైనికులంతా కూడా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసిన వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలను, చల్లటి నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నారు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టారు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సంతానంద మహర్షిని పిలిపించి తమ సమస్యను వివరించాడు. ఆయన మహర్షి తపోబలం వల్ల తన దివ్య దృష్టితో పలికించి సమస్య అవగతనం చేసుకొని ఇలా చెప్పాడు. రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల రూపంలో తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువులను వేటాడి మూగ జంతువులను హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటలలో చొరపడి ఆ పేద రైతు పంటను దోచుకు తిన్నారు. అందుకు కూడా నీ సైనికుల అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తులు, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలో నుంచి పళ్ళు, నీరు నీకు తెచ్చిచ్చినా ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఎక్కడైనా సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై 2 జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలిక నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం, ప్రాయచిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి చూసిన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలాన్ని రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం, కాయ కష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పళ్ళు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాచేయటంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరి అయిన తిండి కూడా పెట్టలేక చాలా దైన్య స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణలు చెప్పి తన తప్పుకు పరిహారంగా 1000 బంగారు నాణాలు బహుకరించాడు. ఇక ఆ పేద రైతు మహాదానందపడి ఇలా అన్నాడు. రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్టేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు. రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర నుంచి అయినా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే. కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షుణ్బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారమూర్తులైన పండితుని, బ్రాహ్మణోత్తముని సభకి మహర్షి సూచన మేరకు ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు.
రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురి చేసిన పాపం పొడగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాలుగా దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పన్నిలోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వారి చుట్టుకుంటుందని వారికి తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తుండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణాలని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాప ఫలం అతడికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుణ్ణి విస్మయంగా చూసి ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది? ఇప్పుడు ఇదంతా మీరు దాన ధర్మాలు చేసి మీ పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకి ఎలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వమేమిటి అర్థం బదులిస్తూ ఇలా అన్నాడు, గండకీ నది తీరాన ఉభయ సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాను. తమరు పవిత్ర గండకీ నది తీరంలో ఓ అపురూప శివాలయం నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మనిద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి. మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికారం బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు. అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు దరిద్రాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ యథార్థ గాథ హిరన్ ఆర్కాలజీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఉంది. కాబట్టి 1879వ సంవత్సరంలో జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలోనే జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిష్ అధికారికి శివుడు కనిపించాడు. ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివుడి లీల ఇది. ఇతని భార్యని మరియు ఆయన నిజంగా అదృష్టమే. 1879వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధంలో కల్లల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం 1 రోజు 2 రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉన్నాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజులు కలవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయాయి. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురైంది. ఎప్పుడు భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు భర్త కోసం తప్పిస్తూ ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు వైద్యనాథ్ గుడి పక్క నుండి వెళ్తూ వేద మంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించటం ఆమె గమనించింది. ఆ పూజారులు ఆమె మనసులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కళ్ళల గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆ శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే వైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది. 11 రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కళ్ళల నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో
కల్లల్ క్షేమంగా ఉన్నాడని చెప్పారు. తాను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్టు చెప్పాడు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒకసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులి చర్మం ధరించి 3 సూది మునులతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాడని, ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్లల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుదిరిగి పాడిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి అంటే మేం విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టున్నాయని, ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది. ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. తర్వాత కల్నల్ మరియు మేరీ వైద్యనాథ్ గుడికి దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధ భూమిలో చూసిన మహాయోగి ఈయనేనని చెప్పాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు. ఆ తర్వాత వైద్యనాథ్ గుడిని పునర్నిర్మించాడు మరియు వీరి దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ వైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వారు కట్టిన ఒకే ఒక గుడి ఇది. ఈ కథ ఇరన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి నిజమైన ఆ శివుని కథ విన్నందుకు మీకు అదృష్టం కలిగి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారు. ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.